తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక ప్రాజెక్టుల యొక్క రాజకీయం వేడెక్కింది. ఇక మేడిగడ్డకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోయిన సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడికి తీసుకువెళ్ళి చాలామందికి చెప్పారు. దానికి సంబంధించి కుంగిపోయాయి, దీని అవినీతికి సంబంధించి దానికి సంబంధించి మొత్తం ఇదంతా పాపం అంతా కూడా బీఆర్ఎస్ది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఇక అందులో భాగంగా అసలు మేమేం చేశాము, మేడిగడ్డనే కాదు కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు ఏ విధమైన నీరు అందించామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను చెప్పడానికి రేపు సిద్ధమైంది. అసలు ఒకవైపు వీరు మేడిగడ్డకు వెళ్ళబోతున్నారు, మరొక వైపు ఇక రంగారెడ్డి పాలమూరు సందర్శనకు ఇక కాంగ్రెస్ కూడా పిలిపించింది. ఈ 2 కాంట్రడిక్షన్లో పూర్తిగా 2 పార్టీలు సిద్ధమైనాయి ప్రాజెక్టుల సందర్శనకు. ఇక అడుగుదాం, ఇక అన్ని విషయాలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ దేవిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, ఒకవైపు మీరు మేడిగడ్డకు చెలో మేడిగడ్డకు వెళ్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ ఉంది, దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ప్రజలు అధికారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మర్చి యాత్రలు చేస్తూ ఉంది. వాళ్ళు పొలిటికల్ యాత్రలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ రిపేర్లు చేయాల్సినటువంటి మేడిగడ్డను వదిలేసి అక్కడ ఒక డిస్ప్లే పెట్టి అదే టూరిస్ట్ కేంద్రంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే పాలమూరుకు కూడా ఎందుకు పోతా ఉన్నారు? పాలమూరులో ఇంకేమైనా మిగిలి ఉంటే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి పేరు తెచ్చుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ఎక్కువగా ప్రాజెక్టులు తిరిగి చేసింది ఏంటి? ఒక బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ 3 పిల్లర్లకి అవసరమైనటువంటి మరమ్మతులు చేసి నీరు నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చి పేరు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యతను మరిచి యాత్రలు చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇవాళ మేము ఎందుకు పోతా ఉన్నాం మేడిగడ్డకు? రేపు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి దుష్ప్రచారాన్ని అధికారులను తీసుకుపోయి మేడిగడ్డ వేదికగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్షల మీద మన్ను వేసేటువంటి ప్రయత్నం చేసింది. కేసీఆర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని పూర్తిగా నిరర్ధకమని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నీటి ద్వారా ఇవాళ 20 లక్షల ఎకరాలు 17 లక్షల ఎకరాలకి మరి గతంలో ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టుకి ఇవాళ అక్కడ ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేదనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. జరిగిందంతా అవినీతిని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కేసీఆర్ గారి పరిపాలనలో ఇవాళ తెలంగాణలో రైతాంగం మొత్తంగా కూడా ఎట్లా పంటలు పండించినాయి ఆ పంటనే సాక్ష్యం. కానీ వాటిని అన్నింటినీ మర్చి గత ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ ఉండొద్దు, ఒకవేళ కాళేశ్వరం ఉంటే కేసీఆర్ కనబడతాడు, కేసీఆర్ కనబడితే కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటారనేటువంటి ఒక యావతో ఇలా ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప చిత్తశుద్ధి లేదు. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మరమ్మతులు చేయండి, రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, పేరు తెచ్చుకోండి, ఇంకేమైనా ప్రాజెక్టులు ఉంటే వాటిని కంప్లీట్ చేయండి, పేరు తెచ్చుకోండి. బాధ్యత ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఏమి ఇచ్చారు? ప్రభుత్వం పనులు చేయకుంటే అడగమని బాధ్యత ఇచ్చారు. అదే పని మేము చేస్తున్నాం. మా పని మీరు చేస్తే ఎట్లా? సార్ ప్రధానంగా ఒక ఆరోపణ 1,00,000 కోట్ల యొక్క స్కామ్ జరిగిందంటూ కూడా, అవినీతి జరిగిందంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు. కాగ్ రిపోర్ట్ మాత్రం 95,000 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించారని కాగ్ రిపోర్ట్ ఇస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల మీద మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ నాయకుల ప్రకటనలు చూస్తే ఒకసారి అర్థమవుతుంది. కాగ్ రిపోర్ట్ అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అబ్జర్వేషన్ చేసిండ్రు, వాటికి అవసరమైనటువంటి సమాధానాలు చెప్తారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, సాగునీటికి పారిశ్రామిక అవసరాలకి అట్లాగే రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు. నిజంగానే అక్కడ మేడిగడ్డలో సాంకేతికపరమైన లోపిందా లేకుంటే నిర్వహణ లోపం జరిగిందా, ఏం జరిగిందో తేల్చి మీరు వాటి మీద చర్యలు తీసుకోగా ఎవరు కూడా వద్దంటలేరు. కానీ చర్యల పేరు మీద మొత్తంగా కూడా ఇవాళ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు విచారణ జరుపుకోండి, ఎవరి మీదనైనా చర్చలు తీసుకోండి, ఇంకేమైనా ఉంటే కసి ఉంటే కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద మా అందరి మీద తీర్చుకోండి, కానీ రైతాంగం మీద తీర్చుకోవడం ఎందుకు? ఇవాళ రైతాంగానికి ఒక విశ్వాసాన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు. మేము పంటలకు ఇస్తామని చెప్పి గతంలో 2014 ముందు ఆయకట్టు ఎంత ఉంది, 2024లో ఆయకట్టు ఉంది, 2014 ముందు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇవన్నీ చెప్పండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు
అవి అమలు చేయాలని చెప్పి ప్రజల నుంచి వస్తున్నటువంటి కోపాగ్నిని మరల్చేందుకు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్గా ఎన్నుకున్నట్టుగా అర్థమవుతుంది. మొదలు మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి, ప్రజలు ఇచ్చిన ఆకాంక్షల్ని నెరవేర్చండి. అవన్నీ మరిచి మీరు వాటిని అడుగుతున్నారనే నెపం మీద ఇలా మా మీద ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యమని మేము వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు ఇక ఏదైతే మేడిగడ్డకు వెళ్లే ముందు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పి వెళ్ళాలంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సి వస్తే ఒక దశాబ్ద కాలం క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కు నీళ్ళకి రాసి ఇలా తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడాలి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మొత్తంగా తీవ్రంగా అణిచివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతానికి ఎన్నడూ ఒక చుక్క నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ముందు కాంగ్రెస్ పార్టీ ఇలా రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఎప్పుడు మొదలుపెట్టినరు మీరు ప్రాణహిత చేయవెళ్ళ? ఒక్క తట్టెడు మట్టెన పోసిర్రా మీ కాలంలో? కేంద్రంలో కాంగ్రెసే, ఇక్కడ కాంగ్రెసే, పక్క రాష్ట్రంలో కాంగ్రెసే. కనీసం చిన్న సమస్యను కూడా పరిష్కరించలేక రైతాంగంలో నోట్లో మట్టి కొట్టినటువంటి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని క్షమాపణలు చెప్పాలని అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఎవరు క్షమాపణలు చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మీరు ఒక బాధ్యతగా ఒక ప్రభుత్వంగా మెదలండి. ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి అయితే అంటాడు బ్యారేజ్ మొత్తం కూలగొట్టాలంటాడు, ఒక మంత్రి ఏమో రిపేర్లు అంటాడు, ఒక మంత్రి ఏమో ఇది అసలే పనికిరాదు అంటారు. దీనివల్ల రైతాంగంలో తీవ్రమైనటువంటి ఆందోళన రేకెత్తుతూ ఉన్నది. కాబట్టి వీటికి మీరు ముందు సమాధానం చెప్పండి. కానీ మా మీద ఎదురుదాడి వలన, కేసీఆర్ను తిట్టడం వల్ల, కేటీఆర్ను తిట్టడం వల్ల, హరీష్ను తిట్టడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మీరు బాధ్యతగా మీకున్నటువంటి అధికారాలను వినియోగించుకొని మొదలు ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారా, డ్యామ్ ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారా, ఏమైనా సాలార్జింగ్ మ్యూజియమా? రోజు పోయి ఈ పగుళ్ళని చూపించడం, పగుళ్ళు మూసేసేటువంటి పని చేయండి. మూసి మేము చేసినామని పత్రికా విలేకరులను తీసుకుపోయి చూపించండి. కానీ ఇంత బాధ్యత రాహిత్యంగా కాంగ్రెస్ ప్రవర్తించడం అనేటువంటిది చాలామంది ఇవాళ ప్రజలందరూ కూడా అయ్యో మేము ఏదో బాధ్యతగా పనిచేస్తే ఓటేమని ఇలా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, హామీల దిక్కు లేదు, మళ్ళీ ఇవన్నిట్లో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారనేటువంటి ఒక భావన ఇలా చాలా స్పష్టంగా కలుగుతూ ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారా, క్షమాపణలు చెప్తారా, మేము వారికి వదిలేస్తాం. ఓకే, ఇక రేపు ఎవరెవరు వెళ్ళబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది సార్ ప్రోగ్రామ్? రేపు ఇక్కడ నుంచి 8:30కి అన్ని వెహికల్స్లో మనం పత్రికా విలేకరులందరినీ కూడా ఆహ్వానించాం. అట్లాగే ఎక్స్పర్ట్స్ని ఆహ్వానించాం. అట్లాగే కొంతమంది మేధావులను కూడా ఆహ్వానించాం. అట్లాగే మా పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అట్లాగే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అంతా కూడా పోతూ ఉంది. పోయి మేడిగడ్డను రేపు సందర్శిస్తాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుంటారు మా వాళ్ళు అందరూ. చేసుకొని సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మొన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక మీరు కూడా రావచ్చు, ఇక కేసీఆర్ను కూడా ఆహ్వానించారు, కేటీఆర్, మీ ఎవరైనా రావచ్చు, ఇక పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా వస్తే మీరు చేసిన ఏదైతే అభివృద్ధి అంటున్నారు కదా, ఆ అభివృద్ధి ఏదో చూపిస్తాము, ఇక్కడ కుంగిపోయిన పిల్లలను కూడా చూపిస్తామని ఒక సవాల్ విసిరారు. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు వారికి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మేము ఇది మా పార్టీగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న మేడిగడ్డ అధికార పర్యటన పేరు మీద జరిపినటువంటిది టోటల్గా మా పార్టీ మీద ఎదురుదాడిగా చేసేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పనికిరాదనేటువంటి ఒక భావన ప్రజల్లో భ్రమింపజేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, ప్రజల్లో విశ్వాసం నింపడానికి, రైతాంగంలో విశ్వాసం నింపడానికి మేము ఈ పర్యటనకు పోతా ఉన్నాం. కాబట్టి వాళ్ళు మమ్మల్ని మొన్న రమ్మని ఆహ్వానించారు. ఆ రోజు మేము నల్గొండలో సభ ఉంది. తర్వాత వాళ్ళు చెప్పేది ఏంది, అప్పటికే ట్యూన్ చేసుకున్నటువంటి ప్రజెంటేషన్ చూడడానికి మేము ఎందుకు పోతాం? మాకు పోల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి మేము ఈరోజు మేడిగడ్డకి ఎందుకు పోతున్నామంటే మీరు మీ స్పందనకి మా ప్రతిస్పందన. ఎందుకంటే మీరు మేడిగడ్డ ద్వారా తెలంగాణ ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పారు. నింగి నుండి నేల వరకు మీ ఉన్న స్కాముల లిస్ట్ ఒకసారి బయటకు చదివితే అది ఏ పెద్ద స్కామో తెలుస్తుంది. నింగి నుండి నేల వరకు స్కాములు చేసిన కాంగ్రెస్ ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది విడ్డూరం. రేపు మా పర్యటనలో మాకుండేటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తాం, ప్రజలకు వివరిస్తాం, అసలైన విషయాలు చెప్తాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా అత్యధిక వరదలు వచ్చినా కూడా ప్రాజెక్ట్ కంపాక్ట్గా ఉంది. 3-4 నెలల నుంచి ఎక్కడ కూడా చిన్న డ్యామేజీలు జరగకుండా. ఇది చిన్నది జరిగితే దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకొని రిపేర్లు చేయాలి తప్ప ఆ రిపేర్లు చేయకుండా దాన్ని ఒక డిస్ప్లే బోర్డుగా పెట్టి ప్రజలందరికీ ఒక రకమైనటువంటి భావన కలిగించే ప్రయత్నం చేయడం అనేటువంటిది మూర్ఖత్వం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బాధ్యతతో మెలగాలని విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇంకా చివరగా సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక మీ పార్టీ ఎంపీలు మాత్రం
మిగతా పార్టీల వైపు చూస్తూ ఉన్నారు, మిగతా పార్టీలో వెళ్తున్నారు. ఈరోజు రాములు కూడా మా నాగర్ కర్నూలుకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ రాములు కూడా పార్టీ మారుతున్న సందర్భం. ఎట్లా చూస్తారు సార్ వాళ్ళందరినీ? ఇక కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో, కేసీఆర్ వాళ్ళందరికీ భరోసా ఇవ్వకపోవడంతో పార్టీలు మారుతున్నారు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు పోయినటువంటి వాళ్ళందరూ కూడా చూడండి, అందరూ రాములు గారు వస్తే మేము ఆయన ఎంపీ ఇచ్చి గౌరవించినాం, వెంకటేష్ నేత గారు వస్తే కాంగ్రెస్ నుంచి రాగానే ఎంపీ ఇచ్చి గౌరవించినాం. ఇట్లా అనేక మంది పదవులు పొందిన వాళ్ళు, ఈ పార్టీతో లబ్ధి పొందిన వారు ఇప్పుడు మళ్ళీ అదే లబ్ధి కంటిన్యూ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ నుంచి పోతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ తర్వాత బీఆర్ఎస్ను, తెలంగాణ ఉద్యమం నుండి కూడా లక్షలాది మంది సైనికులు కేసీఆర్ నాయకత్వంలో ఈ పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు డెఫినెట్గా పోవడం రావడం అనేటువంటిది కొంత సహజమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా చాలామంది అంటే పార్టీ అధికారంలోకి లేగానే ఏదో బెంబేలెత్తిపోయి ఒక రెండు నెలల్లోనే ఏదో జరగబోతుందనేటువంటి ఒక భావానికి గురై కొందరు పోతే పోనీయండి, పోతే మాకు జరిగేటువంటి నష్టం ఏం లేదు. డెఫినెట్గా పార్టీ ఇంకా బలోపేతమైంది. కేసీఆర్ గారు భరోసా ఇవ్వక కాదు, కేసీఆర్ వాళ్ళకు భరోసా ఇచ్చి అనేక పదవులు ఇచ్చినాక పోతున్నటువంటి వాళ్ళు. ఇలా మాలాంటి వాళ్ళం ఉద్యమకారులు చాలామంది అనేక మంది పార్టీలో ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. ఈ పార్టీని బలోపేతం చేస్తాం, కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేత దిశగా. నేను ఎందుకు అడిగానంటే, నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ కాలగర్భంగా కలిసిపోబోతుంది, అసలు ఇక పార్టీ ఆనవాలే ఉండలేకుండా పోతుంది, అందరూ పార్టీని వీడబోతున్నారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు 8 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాలగర్భంలో కలుస్తుందా? 39 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కాలగర్భంలో కలుస్తా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కిషన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినా 1 నుంచి 3కి వచ్చి పోయినసారి, ఈసారి ఏదో 8 వచ్చినాయి. బాధ్యతగా మెదలండి, బాధ్యతగా పనిచేయండి. ఈ 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే తెలంగాణకి ఏం చేసినారు కిషన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేయక ఇటువంటి మాటలు మాట్లాడడం విడ్డూరం. ఒక కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకి ఇది ఇచ్చినామని చెప్పుకునేటువంటి స్థితి లేదు. మీరేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిర్రా, మాకేమన్నా బయ్యారానికి సంబంధించిర్రా, ఏమైనా రైలు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రా, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఏమన్నా ఇచ్చిండ్రా? ఇవి ఏవి ఇవ్వకుండా ఇది మాట్లాడడం అనేటువంటిది పూర్తిగా బీజేపీ పూర్తిగా రాజకీయపరమైనటువంటి విమర్శలతో ప్రజల్ని తప్పుదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా దాన్ని కూడా మేము ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మా పైన విమర్శలు చేయడం కాదు, దాదాపు వారు చేసిన స్కామ్లకు సంబంధించి అది లెక్కల్లో ఇక లెక్క పెట్టలేము. అదేవిధంగా ఖచ్చితంగా మేము మేడిగడ్డకు వెళ్ళి రైతులకు వివరిస్తాము, మేడిగడ్డ యొక్క ప్రాధాన్యతను, అదేవిధంగా రైతులకు మేము ఏం చేసామనే దగ్గర పూర్తిగా వివరిస్తాము. ఇక దీనిపైన రేపు ప్రోగ్రాంకి సంబంధించి అందరూ కూడా హాజరవుతారంటూ కూడా దేవిప్రసాద్ చెప్తున్న సందర్భం.